హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు విత్ రాగి ముద్ద ప్రాసెస్ చూసేయండి ఎలా చేయాలో. ముందుగా 1 కేజీ నాటుకోడి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి 1 స్పూన్ గసగసాలు, కొంచెం కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, 6 ఎండుమిర్చి, 8 రెబ్బల వెల్లుల్లి, 6 కాజు వేసి దోరగా వేయించాలి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే నాటుకోడి పులుసుకి టేస్ట్ కోసం. తర్వాత అదే గిన్నెలో 4 పావుల ఆయిల్ వేసి సాజీరా, ఇలాచి, చెక్క, లవంగాలు వేసి 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగాక 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మనం శుభ్రం చేసిన నాటుకోడి వేసి కలపాలి. 2 నిమిషాలు మూత పెట్టి తీసి 1½ స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారం వేసి కలిపి 2 టమాటాలు కట్ చేసి వేసి మనం ఫస్ట్ వేయించిన మిశ్రమం పౌడర్ చేసి ఇందులో వేసి కలపాలి. 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి కలిపి 1 లీటర్ వాటర్ పోయాలి. మనకి నాటుకోడిలో హై ప్రోటీన్, లో ఫ్యాట్ ఉంటుంది. నీళ్లు కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి గట్టిగా ఉంటుంది. కాబట్టి కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా బాయిల్ చేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది. మూత పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి, ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. పీస్ కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి ముద్ద చేసుకుందాము. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసి రైస్ ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడికాక 1 కప్పు రాగి పిండి వేసి బాగా కలపాలి. కలిపి 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే మంచిగా రైస్ రాగి పిండితో ఉడికిపోతుంది. అప్పుడు మనము మంచిగా కలుపుకొని 1½ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. కలిపి 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో రాగి ముద్ద వేసుకొని పైనుంచి నాటుకోడి పులుసు వేసుకొని పక్కన నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.